ఈ తర్వాత విరామ ప్రత్యయాభ్యాస పూర్వ సంస్కార విశేష అన్య. అన్య అంటే మరి ఒకటి, అంటే ఆ పరవైరాగ్యం అనమాట. మొదలు చెప్పింది ప్రజ్ఞాత వైరాగ్యం కాకుండా న్యాచురల్ వైరాగ్యం. వైరాగ్యం న్యాచురల్ అయిపోయిన తర్వాత ఉండేటువంటి వైరాగ్యం చూస్తున్నాడు. అది వాడికి విరామం అయిపోయిన విషయం ఉందే. విరామం అంటే ఆగిపోవటం. ఏమిటి ఆగిపోవటం? ఎదటి వాడితో మనకున్న ప్రయోజనాలు కానీ, ఎదటివాడి మంచి చెడ్డలు గుణాలు కానీ వాటి మీద దృష్టి ఆగిపోవడం. గుణ వైతృష్టి అన్నాడు చూడండి, అది విరామం. అంటే గుణాల మీద విరమించటం. ఈ వస్తువు ఇంత విలువైంది, వీడితో మనకి ఇంత ప్రయోజనం ఉంది, అవి అరెస్ట్ అయిపోయిన వాడికి అని అర్థం. వాడికి ఎవడి ఎందైనా ఒకటే భూతత అంటే వాడి దగ్గర ఉంటుంది. లేకపోతే వీడు మంత్రి గారు చుట్టంట అంటే వాడి ఎందు ఎక్కువ భూతం దయ చూపిస్తాడు. రేపు వీడు మన కమిటీ సెక్రటరీ గారి మేనల్లుడు అన్నాడు అనుకో, ముందు మందిస్తాడు తీసుకొచ్చి క్యూలోని చేతులు ఇలాగి కృష్ణాచార్య. ఏం చేత రేపు జాబ్లో ఏదన్నా కొంచెం మనకి ఎగ్జిక్యూటివ్లు వస్తే వీడి చేత చెప్పించాలి. అలా ఏడిచే వాడికి ఏం జరుగుతుందంటే వీడికి చెప్పవలసిన టైం వచ్చేటికి వీడి కాస్త వెళ్ళిపోతాడు. మెడ్రాస్లో జాబ్లో ఉంటాడు. వాడి అడ్రస్ కూడా దొరకదు. అంటే వీడు ఎక్కడున్నాడో అక్కడే ఉంటాడు. అంటే వీడు చేసినటువంటి ఆ తాపత్రయమును అంట్లుతోడు మిగులుతుంది, కానీ దానివల్ల ఏం ప్రయోజనం ఉండదు. తనకి తాను హెల్ప్ చేసుకునే పొజిషన్లోనే ఉండడు. ఇంకోటికి ఏం హెల్ప్ చేస్తాడు? ఈ స్థితిలో ఉన్నవాడికి విరామం వచ్చేస్తుంది. విరామం మీద ప్రత్యయం అంటే ఏమిటి? ఆ విశ్వాసం, నమ్మకం. తన మనస్సు ఇంకొకలాగా పని చేయదు అనే నమ్మకం కూడా అదివరకే వచ్చేసేస్తుంది పరవైరాగ్యం వచ్చినప్పుడు. కనుక భాగవతంలో ఏం చెబుతాడు? సూటైన మార్గం అని చెప్పాడు. ఇన్ని పేర్లు నీకు తెలిసినా తెలియకపోయినా అదే పనిచేసేటువంటిది ఉంది. ఇప్పుడు తేలు మందు పెట్టారు, తేలు కుడితే తగ్గింది. తేలు మందు పెడితే తగ్గాలంటే ఆ తేలు కుట్టినటువంటి వాడికి తేలు మందు ఫార్ములాను తయారు చేసే విధానము తెలిసి ఉండవలను అని ఉంటే చావడం అక్కర్లేదు. మందు అంటే ఏమిటో తెలియకుండా ఉన్నటువంటి వాడికి కూడా తేలు కుడితే అది సరైన తేలు మందు అయితే అది వేస్తే తగ్గుతుంది. అలాగే భాగవతంలో తేలు మందు లాంటి మార్గం చెబుతారు. అంటే నీకు ఈ వైరాగ్యము, అభ్యాసము, ప్రత్యయము, ఆలంబనము మొదలైన పేర్లు తెలిసినా తెలియకున్నా నీకు ఆ స్థితి వచ్చేటువంటి పద్ధతి చెబుతున్నప్పుడు ఆ స్థితి పేరేమిటి అంటే అక్కర్లేదు. నీకు కావాలంటే చెబుతా కానీ అక్కర్లేదు. అది భాగవతం మార్గం. కుర్రవాడు ఉన్నాడు, వాడికి పేర్లు ఇంకా రాదు. పంచదార పేరు రాదు, వాడికి చక్కెర పేరు రాదు, షుగర్ పేరు రాదు. కానీ ఇంట్లో తల్లి డబ్బా మూత తీసుకుంటే టక్కని చప్పడం కానీ వాకిటి నుంచి పరిగెడతాడు. అంటే వాడికి ఏం తెలుసు? మనం దేనికైతే పంచదార అనే పదం వాడతామో ఆ పదం లేకుండా వస్తువు తెలుసు వాడికి. చూసారా? అలా కాక ఇంకోండి, చిన్నప్పటి నుంచి వాడిని చక్కెర తినకుండా పెంచామనుకోండి, ఎక్స్పెరిమెంట్ కోసం పెంచి వాడి ఫస్ట్ మార్కులు వచ్చేటట్లుగా చదివించామనుకోండి బయోకెమిస్ట్రీ. అది అయిన తర్వాత షుగర్ టెక్నాలజీ చదివించామనుకోండి వాడి చేత, దాంట్లో గోల్డ్ మెడల్ వచ్చిందనుకోండి, దాంట్లో రీసెర్చ్ చేయించామనుకోండి, దాంట్లో ఏ క్లాసులో వచ్చాడు అనుకోండి, వాడిని షుగర్ ఫ్యాక్టరీలో మేనేజర్గా వేసామనుకోండి. ఇందాకటి కుర్రవాడిని వీడిని పక్కన నుంచో పెడితే షుగర్ తెలిసిన వాడేవాడు ఆ కుర్రవాడును, షుగర్ని గురించి తెలిసినవాడు వీడును. చూసారా? గోల్డ్ మెడల్ కూడా వచ్చింది వీడికి దేని మీద? షుగర్ మీదే మళ్ళీ. కానీ చిన్నప్పటి నుంచి మనం కావాలని ఎలా పెంచాం? షుగర్ 4 మీద వేసుకోకుండా పెంచాం. అయినా గోల్డ్ మెడల్ ఇచ్చారు చూసుకోకుండా యూనివర్సిటీ వారు. ఆ కుర్రవాడికి షుగర్ అంటే వాడికి పరిగెట్టడు, ఏంటో వాడికి తెలియదు. పంచదార అవి ఇంకా తెలియదు, వాడి వయస్సు లేదు. కానీ టెక్కును వినిపిస్తుంది డబ్బా సప్పుడు, కర్రన పరిగెడతాడు మీరు వాడిని పిలుస్తుంటే. ఎందుకంటే వాడికి అక్కడ తెలుసు ఆ మాధుర్యం. మందారం గ్రంథం అన్నట్టు వెళ్ళిపోతాడు. కనుక షుగర్ తెలిసిన వాడొకడు, షుగర్ పేరు తెలిసిన వాడొకడు, షుగర్ పేరును రుచి తెలిసిన వాడొకడు. పేరు రుచి తెలిసినటువంటి వాడికి రుచిని ప్లస్ పేరు యొక్క బరువును రెండు ఉంటాయి వాడికి. అంటే షుగర్ యొక్క బరువు ఉన్నది, షుగర్ రుచి ఉన్నది. రుచి తెలియకుండా పేరు తెలిసిన వాడికి బరువు మాత్రమే ఉంది, రుచి లేదు. దీన్నే ఉపనిషత్తులలో కథలో ఏం చెప్పారంటే చక్కెర బస్తా మోస్తున్న గాడిదవలే అన్నాడు. అంటే చక్కెర బరువు ఉన్నది కానీ చక్కెర రుచి దానికి తెలిసింది కాదు అని. కానీ ఇప్పుడు బస్తాలు వేసేమనుకోండి, పెడుతూ ఉంటే స్వీట్ అన్నాడు, దాని బరువే. లెర్నింగ్ అంతా అట్లా ఉంటుంది. అందుకని విరామ ప్రత్యయం వీడికి వస్తుంది. అంటే తనకి అది అయిపోయిన విషయం ఎప్పుడో తెలుసు, ఇన్స్టింక్టివ్ గా తెలుసు కనుక వాడి మీద వీడి మీద మనకి ఇంప్రెషన్స్ ఉన్నాయా అని వాసన చూసుకుంటూ ఉంటా ఉండదు. వీళ్ళు ఉల్లిపాయ వాసన వేస్తున్నాయా? వాడు తిననప్పుడు వాడికి ఎందుకు అనుమానం వస్తుంది? తిని ఆవిడ దగ్గర పెద్దవాళ్ళ మధ్యకి వెళ్ళిన వాడికి అయితే తుడుచుకుని మాటిమాటికి వాసన చూసుకుంటాడు. కానీ వాడు తినలేదని వాడికి వేసినటువంటి వాడికి వాసన చూసుకోక్కర్లేదు. కానీ వీడికి విరామ ప్రత్యయం వస్తుంది. వచ్చిన తర్వాత అభ్యాసపూర్వమైనటువంటి సంస్కార విశేషం అవుతుంది. అంటే అభ్యాసము, వైరాగ్యం. పక్కన అభ్యాసం పెట్టాం కదా, అది ఈ వైరాగ్యం రెండు కలిసి వాడికి వస్తుంది సంస్కార విశేషం. వాడికి సంస్కారం అంటే ఏమిటి? అప్రయత్న సిద్ధంగా అదే చేస్తాడు. అంటే అలవాటైనటువంటి వాడు ఆలోచించక్కర్లేకుండా ఆ అలవాటు ప్రకారం అక్కడ చూస్తూ ఇక్కడ టైప్ కొడతాడు చూడండి, అది సంస్కారం. అంటే టైపు నేర్చుకునేటువంటి వాడికి సంస్కారం ఉండదు. టైపు కొట్టడము, చూడటం అవన్నీ ఉంటాయి అన్నమాట. దానికి బ్రహ్మ విద్య అంతా ఉంటుంది. వీడికి బ్రహ్మ విద్య సంస్కారం అయిపోయింది.
కనుక ఇది అలా వచ్చేస్తే దాన్ని అన్యహ మరొకటి అయినటువంటి వైరాగ్యం అంటారు. అంటే పరవైరాగ్యం అని అంటారు. దీంట్లో వ్యక్తుల్ని చూస్తూ ఉంటే కనిపించేది అంతర్యామి సుమ. వ్యక్తుల మధ్య ఉన్నటువంటి సంబంధము అంతర్యామికి జీవికి ఉన్నటువంటి సంబంధం సుమ. అది మధురాతి మధురము. ఎప్పుడున్నా ఏ ఇద్దరికి మధ్య ఉన్నప్పటికీ మధురమైన సంబంధమే కానీ మరొక తదితరమైన సంబంధం ఉండదు. అయితే ఎదటి వాళ్ళకి మన మీద మధురమైన భావం లేకుండా మొహాన మొదలు పెట్టే భావం ఉంటేనో ఉన్నది. అది వాళ్ళకి సంబంధించింది కానీ నీకు సంబంధించింది కాదు కనుక నీకెప్పుడు మధురమైనటువంటి భావమే ఉంటుంది. ఎదటి వాళ్ళు నేను గురించి ఫూల్ అని అనుకుంటూ ఉంటే అది ఎదటి వాళ్ళ మనస్సుకి సంబంధించింది కనుక వాళ్ళకి నిద్ర పట్టకపోవచ్చు కానీ నీకు సంబంధించింది కాదు. ఈ అర్థంలోనే ధర్మరాజుని అజాత శత్రువు అని అన్నారు భారతంలో. శత్రువులు లేనివాడు అంటే 100 మంది పుట్టలు. ముందర కౌరవులు 100 మంది ఉన్నారా? శత్రువులు లేనివాడు ఏమిటి? ఇలా శకుని ఉన్నాడా? వాళ్ళ గురువు. కర్ణుడు ఉన్నాడా? గుండు పిక్క లాంటి వాడు. మరి ఇంతమంది ఉంటుండగా శత్రువులు లేరున్నారు ఏమిటండి అని అడుగుతారు. అజాత శత్రువు అంటే వీడికి శత్రువులు లేరు, వాళ్ళు వీడిని శత్రువులు అనుకునే దౌర్భాగ్యుడు ఎంతమంది అయినా ఉండొచ్చు. భారతం 18 పర్వాలు మీరు భూతద్దం వేసి చూసిన ధర్మరాజుకి శత్రువు అనేటువంటి వాడు వాడి మాటల్లో కానీ సంభాషణలో కానీ ఊహలలో కానీ ఎక్కడా లేదు. మీరు చూడండి, ఉన్న వాక్యం మీరు చూపించగలిగినట్లయితే అది కొట్టివేయవలసి ఉంటుంది. వాడు చూసి వేశాడు వ్యాసుడు. ధర్మరాజుకి శత్రువులు లేరు, ధర్మరాజు శత్రువు అనుకునేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అది అజాత శత్రువు అంటే. తెలియక ముందు అనుమానాలు వస్తూ ఉంటాయి. ఇవన్నీ వాడిని అజాత శత్రువు అన్నారు ఏమిటండి ఇంతమంది ఉంటే. అడిగేవాళ్ళు లేక కానీ అలా రాశారా పుస్తకం? అడిగేవాళ్ళు లేక చెప్పేవాళ్ళు లేక ఏడుస్తున్నాడు వీడు. అడిగేవాళ్ళు లేక కాదు. కనుక అన్య సంస్కారం ఇలాగ వస్తుంది. సర్వాంతర్యామి సంస్కారం వస్తుందండి. వాడికి విరామ ప్రత్యయం కలుగుతుంది. తర్వాత అభ్యాసపూర్వకమైనటువంటిది అన్నిటికంటే ముందు సంస్కార విశేషంగా మారిపోవును. సంస్కారం అంటే ప్రయత్నం అక్కరలేదు, అలాగే పనిచేస్తుంది. చేయవలసిన విధంగానే. అంటే చూసి మాట్లాడుతూ ఉంటే అబ్బాయి అని పిలుస్తున్నాడంటే అబ్బాయి రూపంలో నా దగ్గరికి వచ్చినటువంటి ఓ సర్వాంతర్యామి అని వాడి అర్థం. కళలో కూడా నిద్రలో కూడా మర్చిపోడు వాడు పిలిచేటువంటి పిలుపు. ఎదుటివాడు భయకుండా ఉండటం కోసమని వెంకయ్య సుబ్బయ్య ఏరా అది ఇది అంటాడు కానీ వాడి ఉద్దేశం ఏరా అని పిలిచిన వాడిలో కూడా భగవంతుని ఏరా అనే పిలుస్తున్నానని పిలవటం వాడికి ఇంకో రకంగా ఉండదు. అంతర్యామిని చూడటం తప్ప మరొకటి ఉండదు. ఇది సరైన వైరాగ్యం. ఆ మొదటి వైరాగ్యాన్ని గురించి అన్యహ మరొకటి చెప్పాడు. చెప్పి ఇక్కడ దీనిపైన చెబుతున్నాడు.